టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. విద్య వ్యాపారంపై అవగాహన సదస్సు ఎకనామిక్ టైమ్స్ పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ భాస్కర్ రావు స్థానిక ఎల్బీ నగర్ లో ఉన్న ప్రగతి కాలనీలో విద్య మరియు వ్యాపారం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎకనామిక్ టైమ్స్ ఫౌండర్ శ్రీ డేవిడ్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ రంగంలో నిరుద్యోగులు కష్టపడి మంచి వృత్తి సంపాదించి మంచి పొజిషన్ లో ఉండాలని తెలిపారు. అలానే ప్రపంచాన్ని శాసిస్తున్న వ్యాపార రంగంలో అందరూ ముందుకు రావాలని తెలియజేశారు. అనేక రకాల వ్యాపారాల గురించి, పర్మిషన్స్, లోన్స్ గురించి చాలా క్లుప్తంగా వివరించారు. అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాల మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా వ్యాపారం చేయాలి అనుకుంటున్న యువతకు కావాల్సిన సమాచారం పూర్తిగా ఇవ్వడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. వివాహానికి సిద్ధంగా ఉన్న యువతీ యువకులకు అతి త్వరలోనే వివాహ పరిచయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ పెద్దలు భాస్కర్ రావు, రాజేంద్ర ప్రసాద్, శ్యామ్ పాల్గొన్నారు. ఈటీఎండి ప్రెసిడెంట్ రామ్, ఈటీహెచ్ఆర్డి ప్రెసిడెంట్ ఐజాక్ పాల్గొని ప్రసంగించారు. విద్య ఉద్యోగాలకు సంబంధించి మరియు వ్యాపారాలకు సంబంధించి పూర్తి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఫౌండర్ డేవిడ్ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 60 మంది హాజరయ్యారు. నేను 83లో నా మ్యారేజ్ అయింది. 85 నుంచి 2000 వరకు ఒక చౌక డిపో చేశాను, 15 ఇయర్స్. ఆ తర్వాత నా స్నేహితుడు మార్కెట్ పసుపు బిజినెస్ చేస్తుంటే నేను ఫైనాన్స్ కూడా చేసేవాళ్ళం. ఒకరోజు పిలిచి నన్ను కూర్చోబెట్టి చెప్పాడు. అదే నెక్స్ట్ డే నుంచి మేము ఉభయ గోదావరి జిల్లాలో పసుపు కొనుగోలుకు వెళ్ళాము. అప్పుడు బాగా వేస్తారు అక్కడ పసుపు. నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు మీరు రిటైర్డ్ అయినటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. నేను చాలా అల్పుణ్ణి, చిన్నవాడిని, ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన ఉన్నాను, బిడ్డల గురించి బాధపడేవాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. మీరు ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన తరువాత బిడ్డల్ని ఎవరైనా మీలో బిజినెస్కి వెళ్ళండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే మీరు చదవండి, నువ్వు చదివేవా, నువ్వు స్కూల్కి వెళ్ళేవా. నమస్కారం తెలియజేస్తున్నాను. నేను గుంటూరులో ఎకనామిక్స్ టైమ్స్ అయితే ఈ గ్లోబల్ రీసెర్చ్ డెవలప్మెంట్ సొసైటీ ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, అమ్మాయి అట్లానే అందరూ పిల్లలందరికీ వివాహం కాక దూర ప్రాంతాల్లో ఉండి మత సమాచారం తెలియక మరి కొంతమంది బ్రోకర్ స్టేజ్లో పోయి వాళ్ళకి పేషెంట్ డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు వీళ్ళని తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళకి తప్పుడు ద్రోహం పట్టిస్తున్నారు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలకి వివాహాలు కాక కొంచెం బాధపడుతూ ఉన్నారు. దాన్ని గమనించి మేము తర్వాత యూనివర్సిటీలో చదివే పిల్లలకి ఏ స్కాలర్షిప్ వస్తుంది, గేట్ ఎగ్జామ్ ఏంటి, నెట్ ఎగ్జామ్ ఏంటి, సెట్ ఎగ్జామ్ ఏంటి, యూజీసీ ఫెలోషిప్ అంటే ఏంటి, ఎస్సీ స్కాలర్షిప్ అంటే ఏంటి, ఎట్లా అప్లై చేయాలా, ఏ స్కాలర్షిప్ వస్తుంది, ఫారెన్ గవర్నమెంట్ ఏ స్కాలర్షిప్ తీసుకోవాలి, ఇవన్నీ చాలామంది తెలియదు. సో ఇదంతా ఎడ్యుకేషన్ మీద మనం అవగాహన తీసుకొని పలానా నెట్ ఎగ్జామ్ పడ్డది, సెట్ ఎగ్జామ్ పడ్డది, గేట్ ఎగ్జామ్ ఉంది, యూపీఎస్సీ ఎగ్జామ్స్ పడ్డాయి, లేకపోతే ఎస్ఎస్సి ఎగ్జామ్ పడ్డది. ఇవన్నీ మనం గ్రూప్లో కనుక షేర్ చేసుకుంటే కొంతవరకు మన పిల్లలకి ఉపయోగం. ఎందుకంటే అవి తీసుకెళ్ళి మన పిల్లలు నాన్న ఈ వర్డ్ పిల్లలు వచ్చి అప్లై చేసుకున్నట్టే వాళ్ళే చేసుకుంటారు. ఈ రకమైన కమ్యూనికేషన్ కోసమే మనం సంఘటితం కావడం ముఖ్యం. ఎందుకంటే ఒకరు బలం పెరుగుతూ పోతుంటే తప్పకుండా మనం ఏదో ఒక రోజు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇప్పుడే చెప్పాడు శ్యామ్, రాము గారు చెప్పారు. ఇలాంటి యంగ్స్టర్స్ ముందుకు వచ్చి బిజినెస్ చేసుకుంటూ దేశంలో
అన్నిటికన్నా పేదరికమే మహాజం. డబ్బులు లేకపోతే ఎవరు లేకపోయారు. మనం ఒక 50 years బ్యాక్ ఎప్పుడు ఊరి చివరి ఎప్పుడో ఉన్నాం. ఈరోజు రెడ్ల ఇంట్లో మధ్యలో అమ్మాయిల ఇంట్లో అంత ఇంటి మధ్యలో మన ఇల్లు ఉంటుంది. ఎంత చైతన్యం వచ్చిందో అది ఊహించుకున్నాం. చైతన్యం వచ్చిన మాట వస్తే కానీ వాళ్ళు మనం గెలవట్లేదు, మనం వాళ్ళు గెలవట్లేదు. మనం అనుకుంటున్నాం నాకు 2 లక్షలు 3 లక్షల జీతం వస్తుంది, నేను చాలా అభివృద్ధి చెందని అనుకుంటున్నాం. పొరపాటు. మనకు 2 లక్షల జీతం వస్తుంటే మనతో పాటు ఉన్న కామాస్ రెడ్డిస్ అమెరికా వెళ్ళి మార్కెట్లో స్టార్ట్ చేసాం ప్రకాశం జిల్లా. తర్వాత దాన్ని గుంటూరులో అఫీషియల్గా జనవరి 21, 2023 సంవత్సరంలో లాంచ్ చేసాం. దీనికి ధర 4 విభాగాల్లో మనం పనిచేస్తాం. దీని పూర్తిగా ఉద్దేశం ఏంటంటే మాదిక వారిలో ఉన్న పేదరికాన్ని, నిరక్షరాస్యతను, మరి అసమానతలను రూపుమాపి ఈ సమాజంలో మనం అందరితో పాటు రాజకీయ పరంగా, సామాజిక పరంగా అప్డేట్ కావడమే ప్రధానంగా. ఆర్థికంగా ప్రతి ఒక్క మాదిక వారు ఆర్థికంగా శక్తివంతం కావడం అనేది మన ప్రధానమైన లక్ష్యం. దానికోసం 2050 నాటికన్నా కనీసం జాతిలో మేము కూడా అందరికంటే అందరితో పాటు అనే స్థాయికి మనం వెళ్ళాలనుకున్నాం. టార్గెట్ దీని మీద మనం పనిచేస్తున్నాం. మరి నేను పెద్దలందరూ మాట్లాడతాను, దీని మీద పూర్తిగా వివరిస్తాను. ఎందుకు కట్టాల్సి వస్తుంది, ఎంత కట్టాలనేది. మరి ఎందుకంటే మార్గం లేదని కూడా మీకు చెప్తాం. ఎందుకంటే వేరే మార్గం పడేది. ఒకవేళ ఉంటారు మనోడు భావిస్తే సలహా తీసుకున్నట్టు మేము చెప్పమంటాం. ఇప్పుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాం. ప్రతిపాదన, ఈ ప్రతిపాదనకి అనేక సలహాలు పడిపోతుంది. మరి పెద్దలు హైదరాబాద్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు భాస్కర్ గారికి కార్యక్రమాన్ని అధ్యక్షులు నడిపించవలసిందిగా కోరుతాం. థ్యాంక్ యూ. సభకు మరోసారి నమస్కారం. ఈ ఎకనామిక్ టైమ్స్ అనేది మాకు తెలిసి ఇదే సంవత్సరం April 14 అంబేద్కర్ బర్త్డే 1 day బిఫోర్ ఈ హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం జరిగింది. పేరెంట్స్ కమిటీతో మ్యాట్రిమోనీ అటువంటి దాని మీద ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఉప్పల్లో. అదే రోజు సార్ యొక్క ఆధ్వర్యంలో వైజాగ్లో పెట్టారు, తిరుపతిలో పెట్టారు, విజయవాడలో పెట్టారు. ఒకే రోజు 4 చోట్ల మీటింగ్ పెట్టడం ఫస్ట్ టైం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, బట్ he has completed successfully connecting such kind of meetings 1 day in all the places. So that credit goes to our MD sir. Number 1. ఆ రోజు మేము కార్యక్రమం పెట్టడం జరిగింది. మ్యాట్రిమోనీ పేరుతోనే మేము ముందు స్టార్ట్ చేసాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కావాలా, మంచిగా చదువుకోవాలా, వీళ్ళకి ఏ విధంగా మనం సహాయ సహకారాలు ఇస్తే ముందుకెళ్తారు, వీళ్ళకి ఏ విధంగా మనం అవగాహన కలిగిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మెయిన్ దృక్పథంతో ఏర్పాటు చేసిందే ఈ ఎకనామిక్ టైమ్స్ అనేది. అయితే ఉద్యోగాలు అనేది 100 మందికి ఉంటే 100 మందికి రావు. ఒక 5 వస్తాయి. ఇది కూడా మనకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్ పేరు మీద ఎవరికైతే రావాలో వారికి మాత్రమే వస్తాయి. మిగతా 95 మందికి ఉద్యోగాలు రావనేది లెక్క సత్యం. దాన్ని బేస్ చేసుకుని పిల్లలు పెళ్లి కాకుండా ఉంచడం కూడా కరెక్ట్ కాదు. సో కాబట్టి ఈ 95 మందిని ఏం చేయాలనే దాని మీద ఏర్పడినటువంటి సమస్య మన ఎకనామిక్ టైం. ఈ 95 మందికి ఏం చేయాలి, ఏ విధంగా మనం ఇలా పైకి తీసుకురావాలి. 5 జాబ్ వచ్చింది, 5 మామూలు సెటిల్ అయిపోతారు, దే ఆర్ కంఫర్టబుల్ దేర్ ఓన్ లైఫ్. బట్ వాట్ అబౌట్ 95%? ఈ 95 మంది గురించి మనం ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన దృక్పథము మన అభినవ అంబేద్కర్ గారి చెప్పాలంటే మన ఎంపీ గారు డేవిడ్ రాజు గారు వచ్చిన ఆలోచనే గొప్ప ఆలోచన. ఆ సర్వీస్ కూడా ఎలాంటి సర్వీస్ అంటే ఫ్రీ సర్వీస్ అండి. వీఆర్ నాట్ ఛార్జింగ్ సింగిల్ నయా పైసా ఫ్రమ్ ఎనీబడి. ఎవరి దగ్గర ఒక పైసా ఛార్జ్ చేయట్లేదు మేము. ఎవరి దగ్గర మెంబర్షిప్ తీసుకోము. ఇది సార్ చెప్పినటువంటి మాకు ఫస్ట్ మాట. మెంబర్స్ దగ్గర ఎవరైనా పైసలు తీసుకోవద్దు, ఎవరిని కూడా అడగవద్దు, మనకే మనం ఓన్గా చేద్దాము. ఎవరైనా వాలంటరీగా ముందుకు వచ్చి మీరు ఎందుకు కష్టపడతారు కాబట్టి మా వంతు మేము సహాయం చేస్తామని ముందుకు వస్తే వాళ్ళకి రిసీట్ ఇస్తాము, వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని సొసైటీకి మేము యూజ్ చేస్తాం. అంటే మించి ప్రత్యేకించి ఎవరు కూడా పైసలు అడగం. ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. అది హ్యాపీ ఫర్ దిస్ వన్. ఎనీ కాంట్రవర్సీ ఆన్ దిస్? ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు చెప్పచ్చు.
నో ప్రాబ్లం మేడం. సో ఆ విధంగా ఈ సమస్యను ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ సెక్రటరీ లేదు ఇక్కడ, ఆయన చాలా కష్టపడుతున్నాడు ఫస్ట్ నుంచి కూడా.